నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఎన్నో భక్తి కార్యక్రమాలు చేశాం. ఈ భక్తి కార్యక్రమాల్లో భాగంగానే నిత్య పూజా విధానాల గురించి, మనం నిత్యం ఆచరించాల్సిన ధర్మాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు సత్యనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి ఎంతోమంది వ్యూవర్స్కున్న కొన్ని సందేహాలని ఇప్పుడు వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. చాలా కాలమైంది, ఎప్పుడో వినాయక చవితి ఒకసారి చేసాం. ప్రస్తుతానికైతే గురువుగారు పూజా విధానాలు బాగా పెరిగాయి సమాజంలో. ఇంతకు ముందు కంటే సోషల్ మీడియా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, పూజ చేసే విధానం, భక్తి భావం కొంచెం పెరిగినట్టే కనిపిస్తోంది. కానీ దాంతోపాటు సందేహాలు కూడా పెరిగాయి. అసలు నిత్య పూజా విధానం అనేది అన్ని వర్ణాలకి సమానంగా ఉంటుందా? మామూలుగా మంత్రాలు శాస్త్రాలు తెలియని వాళ్ళు రోజు చేసే పూజ ఎలా చేసుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విఘ్నద్వాంత నివారణైకతరణిర్విఘ్నాటవీ హవ్యవాట్. విఘ్నవ్యాళకుల ప్రమత్తగరుడో విఘ్నేవ పంచాననః. విఘ్నోత్తుంగగిరి ప్రభేదనకరీ విఘ్నాబ్ది కుంభోద్భవః. విఘ్నాఘౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు నః. మంచి విషయాన్ని అడిగారు మీరు. ఈ పూజ అనేటువంటి రెండు అక్షరాలు సంస్కృతంలో ఉండేటువంటి రెండు పదాల యొక్క కలయిక. పుజ్ లేకుంటే పుహ్ అనేటువంటి ఒక అక్షరం, అది ఆనందాన్ని, ఆనంద సిద్ధిని కలిగింపజేస్తుంది అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. జా అనంటే జాయతే, వృద్ధి పొందడము, జన్మించడము, పుట్టడము అని అర్థం. అనంటే ఆనందాన్ని, అభివృద్ధిని కలిగింపజేసేటువంటి దాన్ని మనం పూజ అని అంటున్నాం. తెలుగులో అయితే దీర్ఘం లేకుండా మనం పూజ అంటున్నాం. అది సంస్కృత అక్షరాలు కాబట్టి పూజ అని దీర్ఘాక్షరంగా మనం చెప్తాం. ఇది మనకు శివపురాణం ప్రకారంగా కూడా చెప్పబడినటువంటి విషయం. మామూలుగా మనకి ఏంటంటే భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండేటువంటి ఈ ఆరాధన ఏదైతే ఉందో, ఈ ప్రార్థనా విషయం ఏదైతే ఉందో, మనము భగవంతుణ్ణి కోరుకునేటువంటి ఒక విషయం. మన యొక్క కష్టాలు వచ్చినప్పుడు కానీ, సుఖాన్ని కలిగినప్పుడు కానీ, ఏ సమయంలో అయినా సరే భగవత్ ప్రార్థన అనేటువంటిది ఆచరించవచ్చు. దేవుడు ఈ సమయంలోనే రక్షిస్తాడా, ఇంకొక సమయంలో రక్షిస్తాడా, ఆయన ధనమున్న వాళ్ళనే రక్షిస్తాడా, లేకుంటే ధనం లేని వాళ్ళని రక్షించాడా అనేటువంటి భావన మనలో ఉండదు. అది ఎవరికీ ఉండదు. ఇప్పుడు ఏ మధ్యతరగత ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి వాడా, మరొకరా, ఎవరైనా కావచ్చు. మరి మీరు అడిగినట్టుగా ఈ రోజుల్లో పూజా విధానం అనేటువంటిది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతి ఒక్క ప్రదేశంలోనూ జరిగేటువంటి విషయం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిత్య పూజా విధానం అనేటువంటిది మన ఇళ్లల్లో జరిగేటువంటి దానికి, ప్రతిరోజు చేసుకునేటువంటి దాన్ని మనం నిత్య పూజా విధానం అని చెప్తున్నాం. దేవాలయాల్లో నిత్యము జరిగినా కూడా విశేషంగా పండగలు వచ్చినప్పుడు జరిగేటువంటివి అవి విశేష పూజలుగా మనం చెప్తాం. దేవాలయాల్లో మనం చూస్తుంటాము, ఉదయాన్నే సుప్రభాత సేవతో ప్రారంభం చేస్తారు. అంటే ఏమిటి? భగవంతుణ్ణి నిద్ర మేల్కొల్పడం అనేటువంటిది అక్కడ సుప్రభాతంతో ప్రారంభమవుతుంది. అదే మనం ఇళ్లల్లో ఆచరించేటువంటి సమయంలో ఏం చేస్తామంటే ఘంటానాదంతో ప్రారంభం చేస్తాం. ఎందుకు? మనం ఉన్నటువంటి ప్రదేశంలో అది శుచి, శుభ్రత ఎలా ఉందో మనకు తెలియదు. అందుకే ప్రార్థనలోనే అంటే ఆ ఘంటానాదం చేసేటప్పుడు చెప్తారు, ఆగమార్థంతు దేవానాం గమనార్థురంతు రక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం. మన ఇంటికి మనం ఎవరినైనా ఆహ్వానం చేశామంటే ఫలానా వాళ్ళు వస్తున్నారు అని అన్న వెంటనే మన ఇంటిని మనం చాలా శుభ్రంగా పెట్టుకొని ఉంటాం. వచ్చిన వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఆతిథ్యం అనేటువంటి దాన్ని ఇస్తాం. మరి భగవంతుడిని మనం ఆహ్వానం చేస్తున్నాం మన ఇంట్లోకి. ఎందుకు? ఆగమార్థంతు దేవానాం
ఆగమనం వాళ్ళు రావడానికి కోసం మనం ఏం చేస్తున్నామంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. రక్షసాం అంటే రాక్షసులు. రక్షతాం నిహతాన్యాసన్. మనకు ఇంటర్మీడియట్లో రామాయణానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తూ శ్రీరామచంద్రుడు అనేటువంటి ఆయన 14,000 మంది రాక్షసులను సంహరించాడు అని చెప్పినప్పుడు అక్కడ వచ్చేటువంటి ఒక పదం, ఆ పదాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాం. ఆ ఘంటానాదం విన్న వెంటనే ఏమవుతుందంటే ఈ రాక్షస సంబంధమైనటువంటివన్నీ కూడా దూరంగా జరిగి వెళ్ళిపోతాయంట. కురు ఘంటారవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. ఆ ఘంటా శబ్దం చేస్తూ భగవంతుణ్ణి లోపలికి అలా ప్రవేశింపజేయండి, ఈ రాక్షస బాధ అనేటువంటిదంతా కూడా తొలగిపోని అని చెప్తాం. మరి మంత్రాలు రానటువంటి వాళ్ళు ఎలా చేయాలి? మంత్రాలు వచ్చేటువంటి వాళ్ళకు మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడా అని కూడా మనకు ప్రశ్న వస్తుంది. ఇక్కడ మనస్సు అనేటువంటిది చాలా ప్రధానమైంది. మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా భగవంతునికి భక్తునికి మధ్యలో దేవాలయానికి వెళ్తే పురోహితుడు ఉంటాడు, పూజారి ఉంటాడు. అక్కడ ఆయన మంత్రోక్తంగా భగవంతుడిని అక్కడ అర్చన చేస్తాడు. మరి మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఆ పదాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి, లేదంటే ఆ మంత్రోచ్చారణ చేయడం కష్టము, ఒకవేళ ఆ విధానం అసలు తెలియదు, ఆ విధానమే తెలియదు. ఇప్పుడు మనం కొన్ని అంగళ్ళలో చూస్తాం, షాపుల్లో చూస్తాం, ఉదయాన్నే ఆ తలుపు తెరిచిన వెంటనే భగవద్ ఆరాధన చేస్తారు, ఓ అగరవత్తి వెలిగించి అలా చూపిస్తారు. మరి అక్కడ మంత్రం చెప్తున్నారా? చెప్పేవాళ్ళు చెప్పవచ్చేమో కానీ చాలామందికి రాకపోవచ్చు. కానీ మనం ఇచ్చేటువంటి ఆ ధూప దీప నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో భక్తిపూర్వకంగా మనఃపూర్వకంగా మనం ఇచ్చినప్పుడు భగవంతుడు వాటిని స్వీకరిస్తాడు. మరి ఈ పూజా విధానంలో మనము ఎప్పుడైతే భగవంతుణ్ణి మనస్సులో స్మరిస్తామో, అంటే మన కష్టాల గురించి కావచ్చు, మన ఇంట్లో ఉండేటువంటి మంచి కార్యక్రమాలకు కావచ్చు, వీటికి ఆచరించేటప్పుడు భగవంతుడిని పిలిచినప్పుడు ఆయన ఏ రూపంలో అయినా కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, నాకు ఈ పని అయితే చాలా బాగుంటుంది, దేవుడా నువ్వే రక్షించు అని అనుకుంటాం. మనకు తెలియకుండానే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షించేటువంటి కాలం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, అన్ని కష్టాలు దేవుడు నాకే ఇచ్చాడు అని అంటాం. ఆ కష్టాలను కూడా నువ్వు అనుభవిస్తావా లేదా అనేటువంటిది ఒక పరీక్ష. ఆ సమయంలో అయినా నువ్వు భగవంతుడిని ధ్యానం చేస్తావు. అసలు దేవుడే లేడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అటువంటి వాడు కూడా తనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని ప్రార్థన చేస్తాడు. ఎదురుగా వచ్చి కూర్చొని కావాల్సింటే భగవంతుడు లేడని చెప్తాడేమో కానీ లోపల కూర్చున్నప్పుడు అయ్యో దేవుడా నా సంసారాన్ని రక్షించు, నన్ను రక్షించు అని కోరుకుంటాడు. ఈ ఆపద నుంచి ఆపద నుండి బయటపడేట్టుగా చూడు అంటాడు. మామూలుగా మనం ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అంటాం. ఎప్పుడైతే అమ్మ అన్నామో తల్లి ఏదో ఒక విధంగా రక్షిస్తుంది మనకు. అదేవిధంగానే భగవంతుడిని కూడా మనం ఏ రూపంలో పిలిచినా కూడా ఏదో ఒక విధంగా ఆయన వచ్చి మనల్ని రక్షిస్తాడు. చాలామంది అనొచ్చు, మీకు ఇంతమంది దేవతలు ఉన్నారు కదా అని. నిజమే, దేవతలు అదికేలే, ఎక్కువ మందే ఉన్నారు. మనం ఎక్కడైనా ఒక షాప్కి వెళ్ళాము అనుకోండి, బట్టల షాప్కి వెళ్ళాము, అక్కడ అనేకమైనటువంటి బట్టలు, అక్కడ చీరలన్నీ పరిచింటాడు. ఓ చీర చాలా బాగుంటుంది, దానికన్నా ఇంకా బాగుండేది ఇంకో చీర ఉంటుంది. అంటే అనేకమైన చీరలు, అనేకమైనటువంటి దేవతా రూపాలు అనుకుందాం. అబ్బా ఈ దేవుడు బాగున్నాడు, ఆ దేవుడు బాగున్నాడు, ఆ దేవుడు బాగున్నాడు అంట. ఇంతమంది దేవతల్లో నీవు ఇష్టపూర్తిగా ఎవరినైతే కొలుస్తున్నావో ఆ భగవంతుని యొక్క రూపం అక్కడ ఉంటుంది. అంటే నువ్వు ఇష్టపడిన చీర ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుంటున్నాం. అదేవిధంగానే భగవంతుణ్ణి కూడా మనం ఏంటంటే మన ఇష్టపూర్వకంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ప్రార్థన చేసుకోవాలి, మిగిలిన దేవతలను కూడా ఆరాధన చేసుకోవాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటిది ఏమీ ఉండదు దేవతల యొక్క రూపంలో. అందుకే మనకేంటంటే మన సనాతన ధర్మంలో మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని కూడా భగవత్ స్వరూపంగానే మనం చెప్తాం. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. సుందరకాండలో ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించి వెళ్ళేటువంటి సమయంలో మైనాక పర్వతం, మైనాకుడు బయటికి వస్తాడు. అలాగే ఆంజనేయ స్వామి ఇంత పెద్ద సముద్రాన్ని దాటుతున్నాడు, ఆయనకు మనం సహాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో బయటికి అలా వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని అడుగుతాడు, అయ్యా కొద్దిసేపు ఇలా కూర్చొని విశ్రాంతి తీసుకొని ముందుకు వెళ్ళు అని అంటాడు. ఆ సమయంలో చెప్తాడు, అతిథి కిల పూజార్హ.
అయ్యా అతిథి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా గౌరవింపదగినటువంటి వాడు, వానిలో ఉన్నటువంటి గుణగణాలు అనేటువంటివి ఇక్కడ లెక్కించాల్సిన అవసరం లేదు. వాడు మంచివాడా దుర్మార్గుడా ఎవరైనా కావచ్చు, అతిథి అనేటువంటి వాడిని మనము గౌరవించాలి. అతిథి మర్యాదలు అని చెప్తాం. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించమని అక్కడ కూడా కోరుకుంటాడు. సరే, ఆ ఆంజనేయ స్వామి అక్కడ విశ్రాంతి తీసుకోకుండా అమ్మవారి యొక్క దర్శనం అయ్యే వరకు కూడా విశ్రాంతి తీసుకోకూడదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో బయలుదేరి వెళ్ళాడు ఆయన. అదే ఇక్కడ కూడా మనకేంటంటే ఒక పూజా విధానాన్ని అనేక మంది ఆచరిస్తున్నామంటే, అనేక మంది దేవతలను పూజిస్తున్నాము అని అంటే, ఒకరికి మైసమ్మ దేవత గొప్ప దేవుడు ఉండొచ్చు, ఒకరికి ఎల్లమ్మ ఉండొచ్చు, ఒకరి ఇంటి దేవత వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు. ఏ దేవుణ్ణి ఆరాధన చేసినా కూడా నదీనాం సాగరోగతి అని చెప్తాం. ఎన్ని నదులు ప్రవహిస్తున్నా అన్నీ వెళ్ళి కలిసేది సముద్రంలోకే. అదేవిధంగానే మనం ఎన్ని కోరికలు కోరుకున్నా, ఎన్ని మనం పూజలు చేసినా అవన్నీ ఏదో ఒక భగవంతునికి దక్కుతాయి. ఆయన ఏదో విధంగా మనల్ని రక్షిస్తాడు. మరి ఇందులో మనం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఘంటానాదం చేశాం. మంత్రం చెప్పకపోయినా మనం కొన్ని సందర్భాల్లో చేతిలో అగరబత్తి పట్టుకొని గంట మోగిస్తూ ఇచ్చేస్తాం. అంటే ఏమిటి? దుష్ట సంహారాన్ని చేసేటువంటి శక్తి ఆ గంటలో ఉంది. ఘంటానాదం అయిన తర్వాత మరలా మనం చేసేది ఏంటంటే, ఇందులో ప్రధానంగా ఒక కలశాన్ని ఉంచుకుంటాం, కలశం పెట్టుకుంటాం, కలశ పూజ అని చేస్తాం. ఎవరైనా గొప్పవాళ్ళు వస్తుంటే మనం పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతాం. దాన్ని బాగా అలంకారం చేస్తాం, అందులో నీళ్లు వేసుకుంటాం, మామిడాకులు పెడతాం, కొబ్బరికాయ పెడతాం, వస్త్రాలు వేస్తాం. ఇవన్నిటిని అక్కడ అందులో భగవంతుణ్ణి ఆవాహన చేసి మనం వాళ్లకు పూర్ణకుంభ స్వాగతం పలుకుతాం. ఏమిటి ఆ కలశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా. ఆ కలశంలో ఉండేటువంటిది ఏమిటి? కలశస్య ముఖే విష్ణు, పైభాగంలో ఉన్నటువంటి దాన్ని విష్ణు స్వరూపంగా చెప్తున్నాం. కంఠే రుద్ర సమాశ్రిత, ఆ మధ్య భాగం ఏదైతే ఉందో మనం అక్కడ పూలతో అలంకారం చేస్తాం, లేదంటే ఒక పసుపు కొమ్మనైనా చుట్టుంటాం. అంటే ఏంటి? అక్కడ ఉండేటువంటిది శివుని యొక్క స్వరూపం. ఇక కింది భాగంలో ఉండేటువంటి భాగాన్ని బ్రహ్మస్వరూపంగా చెప్తున్నాం. విష్ణువు, శివుడు, బ్రహ్మ. మరి మధ్యలో నీళ్లు ఇటువంటివన్నీ కూడా మనం వేసాం. ఆ వేసింది ఏంటిది? మాతృగణాహ, మిగిలినటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా అందులో కూర్చున్నాయి. మరి ఆ నీళ్లు వేసింది మనం మన అందుబాటులో ఉన్నటువంటి నీళ్ళు వేసాం. కానీ మంత్రపూర్వకంగానో శ్లోకపూర్వకంగానో మనం ఏం చేస్తామంటే, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఉన్నటువంటి ఆ గంగలు ఏవైతే పేర్లు చెప్తున్నామో, గంగా, యమున, సరస్వతి, ఇట్లాంటివన్నీ ఆ 5 పంచగంగలను అందులో ఆవాహన చేస్తున్నాం శ్లోకంతో. మనం ఆ నీళ్లు తీసుకొచ్చి వేయకపోయినా ఈ మంత్రం చెప్పడం వలన ఆ దేవతల యొక్క శక్తి అందులో ప్రవేశిస్తుంది. మరి ఆ కలశానికి ఉన్నటువంటి గొప్పతనం అది. అది అయిన తర్వాత మనం ఈ సంకల్పం చెప్పుకోవడం కావచ్చు, కలశానికి పూజ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసినా కూడా మొట్టమొదట ధ్యానం చేసేటువంటిది వినాయకుడిని ప్రార్థన చేస్తాం. ఎన్ని పనులు ఆచరించినా మాకు ఈ కష్టాలను తొలగింపజేయి అని కోరుకుంటాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వదా అంటున్నా, ఎల్లప్పుడూ మేము ఏ సమయంలో ఏ పని ప్రారంభం చేసినా సరే మాకు మంచిని చేకూర్చు అని కోరుకుంటున్నాం. మరి వినాయక పూజ అయిపోతుంది. ఆయన ప్రార్థన చేసిన తర్వాత మనం చేసేటువంటిది షోడశోపచార పూజలు అని చెప్తాం. మరి షోడశోపచార పూజల్లో మనకు ప్రధానంగా చెప్పేటువంటిది ఆవాహన. ఆవాహనం నజానామి అని అంటాం. మనకు ఆవాహన చేసేటువంటి తెలియదు, అయినా కూడా నాకు తోచిన విధంగా నిన్ను పిలుస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఎలా అయితే మనము ఆహ్వానించి కూర్చోబెడుతున్నామో ఆ విధంగా ఆయన్ను పిలుస్తున్నాం. ఆసనం, ఆవాహన, ఆసనం. తర్వాత ఏమిటి? పాద్యం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. పూర్వకాలంలో అయితే మనకు బయట ఒక బకెట్లో నీళ్లు పెట్టిండేవాళ్ళు. వాళ్ళు రాగానే ఒక చెంబుడు నీళ్ళు అలా ఇచ్చి వాళ్ళని కాళ్ళు కడుక్కొని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి వాళ్ళు.
మరి ఈ రోజుల్లో అయినా మనం ఇంట్లోకి వచ్చిన వెంటనే కాస్త కాళ్ళు కడుక్కొని రండి అని కూడా చెప్తాం. అదేవిధంగానే భగవంతునికి కూడా ఇక్కడ ఏంటంటే పాద్యం అనేటువంటిది ఇస్తాం. ఆవాహనం, ఆసనం, పాద్యం. తరువాత మనం చేసేటువంటిది అర్ఘ్యం. కొద్దిగా నీళ్లు వేసుకొని ఆయనకు అర్ఘ్యాన్ని అలా వదులుతాం. ఆ అర్ఘ్యం అనేటువంటిది ఇవ్వాలి. తరువాత ఆచమనీయం. మనం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని మనం చెప్పుకుంటూ వెళ్తాం. అక్కడ మంత్రపూర్వకంగా చెప్తాం. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు ముందుగా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తాం. అయ్యా ఇది తీసుకోండి అంట. వచ్చిన వెంటనే కాఫీ ఇవ్వం, ముందు మంచిగా తీసుకోండి అనే చెప్తాం. ఆచమనీయం అయిపోతుంది. ఇది అయిన తర్వాత మనం స్నానం. ఈ స్నానం చేయించేటువంటి సమయంలో పంచామృత స్నానము ఆచరింపజేస్తాం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. ఇందులో చూడండి ఎక్కువగా మనకు అన్ని గో సంబంధమైనటువంటివి అక్కడ కనిపిస్తాయి. పాలు, పెరుగు, ఏదైతే నెయ్యి ఉందో ఇవన్నీ కూడా. ఇటువంటి ఈ పంచామృత స్నానం అయిన తర్వాత దేవాలయాల్లో కావచ్చు, లేదంటే మన ఇళ్లలో ఏదైనా గొప్పగా విశేషంగా మనం పూజలు ఆచరిస్తూ ఉంటే, లేదంటే ఇంట్లో ఏదైనా శాంతి కార్యక్రమాలు చేసుకుంటుంటే, ఇంట్లో చిన్న పిల్లలు పుట్టారు, నామకరణం చేసుకుంటున్నాం అంటే బారసాల చేస్తున్నాము. ఇటువంటి సందర్భాల్లో మనం ఏంటంటే కొంచెం అధికంగా పూజలు చేస్తాం, అప్పుడు చేయిస్తాం కూడా. ఆ సమయంలో ఏం చేస్తాము, రుద్రార్చన చేయిస్తాం, రుద్రాభిషేకం చేయిస్తాం. నమక చమకాలతో కూడుకున్నటువంటి రుద్రాభిషేకం చేయిస్తాం. మరి ఈ రుద్రాభిషేకం అయిన తరువాత, అంటే స్నానం అంతా కూడా అయిన తర్వాత మనం ఇచ్చేటువంటిది వస్త్రం. ఈ వస్త్రాన్ని పూజా కార్యక్రమాల్లో, గొప్ప గొప్ప విశేష కార్యక్రమాల్లో మనం నిజమైనటువంటి వస్త్రాలనే పరిచుంటాం. ఓ పంచ కావచ్చు, ఒక చీర కావచ్చు, ఒక టవలు, రవిక ముక్క ఏదైతే ఉందో ఇవన్నీ పెట్టింటాం. మరి ఇంట్లో మనం చేసుకునే సమయంలో ఏం చేస్తామంటే వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి అని అంటాం. వస్త్రం బదులు నీకు అక్షతలు వేస్తున్నాను. లేదు అని అంటే మనం పత్తితో తయారు చేసింటారు వస్త్రాన్ని, ఆ వస్త్రం వేస్తాం. స్నానము, వస్త్రం. ఈ వస్త్రం అయిన తర్వాత మనం ఇచ్చేటువంటిది యజ్ఞోపవీత ధారణ. ఇది ఎందుకు మనం యజ్ఞోపవీత ధారణ చేస్తాము అంటే, ఇది మనం ఎక్కడి నుండినో బయలుదేరి వచ్చింటాం. యజ్ఞోపవీత ధారణ చేసుకునేటువంటి వాళ్ళకి చెప్తున్నటువంటి విషయం. భగవంతునికైతే మనం ఏం చేస్తామంటే ప్రతినిత్యము చేసేటువంటి పూజ కాబట్టి యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి అని చెప్తాం. అదే మనం వినాయక చవితి కానీ లేకుంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే గొప్ప యజ్ఞోపవీతాన్ని వేస్తాం. అక్కడ పసుపులో అద్ది దానికి అంతా కూడా చేసిన తర్వాత అలంకారంలో అక్కడ వేస్తాం, మంత్రోక్తంగా చేస్తాం. అశుచిగా ఉండేటువంటిది శుచిగా అవ్వని, అశుద్ధి అనేటువంటిది వెళ్ళిపోని అనే ఉద్దేశంతో యజ్ఞోపవీత ధారణ చేస్తాం. అక్కడ ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత గంధం పరికల్పయామి. కొద్దిగా గంధాన్ని, సువాసనను అలా వేసేదానికి చూస్తాం. గంధం అయిన తర్వాత పుష్పం పరికల్పయామి. ఈ పుష్పాల విషయంలో అనేక రకాలైనటువంటి పుష్పాలను మనం వేయవచ్చు. పువ్వులు దొరికేటువంటి కాలం కష్టం అనుకోండి, అప్పుడేమిటి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పాడు భగవంతుడు. పత్రం, ఆకులు. మనకు ద్రౌపదీదేవి గురించి కానీ విదురుడి గురించి కానీ చెప్పినప్పుడు, విదురుడు ఆ కృష్ణుడు తన ఇంటికి వచ్చినప్పుడు అందులో తన్మయత్వాన్ని చెంది ఆయన భార్య కూడా అని చెప్తారు. ఇద్దరూ కూడా భగవంతుడిని సేవ చేస్తూ అరటిపండు ఇవ్వడానికి బదులుగా ఆ అరటిపండు తొక్కను ఇస్తారు అని ఆ భగవంతుడు కాదనకుండా తీసుకున్నాడు ఆయన. కాబట్టి అక్కడే మనకు తెలుస్తుంది, పత్రం అనేటువంటి దాన్ని భగవంతుడికి భక్తితో ఇస్తే ఏదైనా స్వీకరిస్తాడు. పుష్పం, గజేంద్ర మోక్షంలో ఏనుగు అనేటువంటిది భగవంతుడిని ప్రార్థన చేస్తుంటుంది, అయ్యా నన్ను రక్షించు అని. ఆ కొలంలో ఉంటుంది. ఆ కొలంలో ఉన్నప్పుడు తన చేతికి దొరికింది ఏమిటంటే కమలం. దాన్ని తీసుకొని అలా చూపిస్తూ కొన్ని చిత్రాలు మనం పటాన్ని చూస్తుంటాం, అలా పట్టుకొని ఉంటుంది. అంటే ఏంటి, భక్తితో ఇచ్చింది, నన్ను రక్షించు అని. అంటే అప్పటి వరకు నాకు శక్తి ఉంది అని పోరాడింది. ఎప్పుడైతే శక్తి క్షీణించిందో అప్పుడు ఏంటంటే భగవంతుడు గుర్తుకొచ్చాడు, ఇక నా పోరాటం అయిపోయింది. పుష్పం, ఫలం. ఇక్కడ మనకు చెప్తున్నాడు, రామాయణంలోనే శబరి ఉంది. శబరి శ్రీరాముని కోసం అన్నీ కూడా ఆ పళ్ళు అక్కడ తీసిపెట్టినప్పుడు
ఆమె ఆ పళ్ళను భగవంతునికి అర్పించింది, శ్రీరామునికి ఇచ్చింది. పత్రం పుష్పం ఫలం తోయం, తోయం అంటే నీళ్లు. రంతిదేవుడు అనేటువంటి ఆయన రాజ్యాలను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సంపదలన్నీ కూడా దానం చేసిన తర్వాత అష్టకష్టాలు పడుతూ తన భార్యను పిల్లలను కూడా తీసుకొని ఆయన అడవుల్లో సంచారం చేస్తుంటే 48 రోజులు ఆయన ఆహారం లేకుండా సంచారం చేస్తాడు. చివరికి ఒకరోజు మాత్రం ఆయనకు ఒక చోట కొద్దిగా అన్నము అంటే బియ్యము, కొద్దిగా నీళ్లు ఏదో తయారు చేసుకోవడానికి అన్నీ దొరుకుతాయి. ఇంటికి వచ్చి ఏదో విధంగా తయారు చేస్తారు, వంట తయారు చేస్తారు. అన్నం సిద్ధమై ఉంటుంది. ఈ అన్నం సిద్ధమయ్యేలోపు ఇక భోజనం చేద్దాం అనుకుంటుంటారు. ఈలోపు ఒక ఆయన భవతీ భిక్షాందేహి అని వస్తాడు. మరి భోజన సమయంలో వచ్చాడు, భవతీ భిక్షాందేహి అని అడిగాడు, లేదనడానికి లేదు. అందుకేమైంది, సగభాగాన్ని తీసి ఆయనకు సమర్పించాడు. ఆయన ఆకలి తీర్చాడు. సరే బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. ఇక మిగిలిన సగాన్ని తిందాం అనుకున్నారు, భాగం చేసుకున్నారు. మరలా ఇంకొక వృద్ధ దంపతులు వచ్చారు. అయ్యా ఆకలిగా ఉంది మాకు. ఉన్న ఆహారాన్ని ఇచ్చాడు, పంపించాడు. 3 భాగాలు చేసుకున్నప్పుడు 3 వచ్చారు, ముగ్గురికి ఇచ్చి పంపించేశాడు. ఇక మిగిలింది కేవలం నీళ్లు మాత్రమే మిగిలాయి. ఈ నీళ్ళన్నా తాగుదాం అనుకున్నాయంట. ఈలోపు ఒక చండాలుడు ఒక ఆయన అక్కడికి వచ్చాడు. అయ్యా నేను దాహంతో ఉన్నాను, నా దాహాన్ని తీర్చు అని. నీళ్లు తాగబోతున్నటువంటి ఈయన ఏం చేశాడు, ఇంకా ఒక చుక్క కూడా నీళ్లు వేసుకోలేదు, కానీ వచ్చినవాడు నీళ్లు కావాలని కోరుకున్నాడు. ఆ నీళ్లను కూడా దానం చేశాడు. మరి ఆహారం లేకుండా ఉన్నాడు. ఎప్పుడైతే ఇలా అన్నీ కూడా దానం చేశాడో ఆ వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా భగవత్ స్వరూపాలే, దేవతలే ఆ రూపంలో వచ్చారు ఈయనను పరీక్ష చేయడం కోసం. అందుకే ఆయన నీళ్లను దానం చేసినటువంటి వాడు గొప్పవాడు, ఆహారం దానం చేసిన వాడు అని చెప్తాం. ఇక్కడే ఈ 4 పదాలు మనకు కనిపిస్తున్నాయి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎవరైతే భక్తితో ఇస్తారో అటువంటి దాన్ని నేను స్వీకరిస్తాను అన్నాడు. మరి ఇలాంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం వీధిలో దొరికితే అక్కడ 2 పూలు కోసుకొచ్చి దేవుడికి భక్తితో పెట్టినా చాలు. పూలు దొరకకపోతే 2 ఆకులు తీసుకొచ్చి పెట్టినా కూడా చాలు. అందుకే అంటారు అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. శివుడికి ఎన్ని నీళ్లు వేస్తే అంత సంతోషపడతాడు. మహావిష్ణువుకు ఎన్ని పూలతో అలంకారాలు చేస్తే అంత అందంగా నాకు ఇంకా కావాలి అని కోరుకున్నట్టుగా కనిపిస్తుంటాడంట. మనం బ్రహ్మోత్సవాలు అవన్నీ జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని చూస్తాం, ఎంత గొప్పగా అలంకారం చేసి ఉంటారు. అదే మనం శివరాత్రి వచ్చినప్పుడు అభిషేకాలు చేస్తుంటారు, ఎన్ని నీళ్లు వేస్తుంటామో అయినా కూడా ఆయన ఏం వద్దనలేదు, కావాలనే కోరుకుంటుంటాడు. మరలా తల మీద గంగాదేవి ఉంది, అయినా కూడా నీళ్లు వేస్తుంటే స్వీకరిస్తూనే ఉంటాడు. మరి ఈ విధంగా మనం ఆ పూలను తరువాత ధూపం ఏదైతే అగరబత్తితో వెలిగించి మనం చెప్తామో ఈ ధూపం అనేటువంటిది ఉన్నటువంటి ఆ దుష్టశక్తులను పోగొట్టడం ఒకటి, దానితో పాటు మనకు ప్రశాంతత అనేటువంటి దాన్ని చేకూర్చేటువంటిది ఇది ధూపం. ధూపం అయిన తర్వాత దీపం, ధూప దీప నైవేద్యాలని చెప్తాం. దీపం అంటే నైవేద్యాన్ని పెట్టడానికి ముందుగా ఒకటి దీపం ఇస్తాం. ఆ సమయంలో కూడా ఏంటంటే కొందరు కర్పూరంతో ఇస్తున్నాం ఈ రోజుల్లో. పూర్వం అయితే మనం ఆ ఒత్తులు ఏవైతే తయారు చేసామో వాటిని నేతి ఒత్తులుగా తయారు చేసుకుని వాటితో ఇస్తాం. ఈ రోజుల్లో కూడా కొందరు ఇచ్చేటువంటి వాళ్ళు ఇస్తున్నాం. అదంతా అయిన తర్వాత నైవేద్యం. నైవేద్యం కొండంత నైవేద్యము చేయమని ఆయన ఏం అడగలేదు. నీకు తోచినటువంటిది భగవంతునికి కొద్దిగా పెట్టు. నువ్వు తాగేటువంటి పాలు తీసుకొచ్చాం పొద్దున్నే, కొద్ది పాలు అట్లా పక్కకు పెట్టుకొని భగవంతునికి సమర్పించవచ్చు. లేదు ఇంట్లో పంచదార ఉంది, పంచదార పెట్టు. పండగ పూట వచ్చింది, పండగ పూట ఎలాగో మనం చేస్తూనే ఉంటాం. మనకు ఎంత చేతనైతే అంత ఆయనకు నైవేద్యం పెట్టడం. ఎప్పుడైతే భగవంతుని దగ్గర అలా పెడతామో దేవుడు తింటాడా అనేటువంటి ప్రశ్న రావచ్చు. నీకు తెలియకుండానే నిన్ను రక్షిస్తున్నటువంటి వాడు ఆహారం తినలేకుండా ఉంటాడా ఆయన? కేవలం అలా వీక్షణ పడితే చాలు, ఆ వీక్షణతోనే ఆయన మనకు ఆహారాన్ని స్వీకరించినట్టుగా అవుతుంది. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటాం. దేవాలయంలోకి వెళ్తే ప్రసాదం కొద్దిగానే పెట్టాడు అనుకుంటే 2వ మారు కూడా వెళ్ళి తీసుకొచ్చి తింటాం. అంటే ఏంటి, అందులో ఆయన యొక్క శక్తిని ప్రవేశింపజేస్తాడు. కాబట్టి నైవేద్యం మనకు ఎంత వీలైతే ఏది చేతనైతే అది పెట్టచ్చు.
దాని తర్వాత కొంతమంది మరలా దీపారాధన చేస్తాం, దీపం ఇస్తాం, మంగళహారతి చేస్తాం. తాంబూలం, ఆకు వక్క ప్రతిరోజు మనం పెట్టలేము, కాకపోతే పండగ పూటనైనా సరే దాన్ని మనం పెట్టాలి. తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి. మరలా ప్రతిదానికి మనకు ఋషులు గొప్పవాళ్ళు, వాళ్ళు ముందు చూపుతో మనకు చెప్పినటువంటి వాళ్ళు. దేనికైనా సరే అక్షతలు అనేటువంటివి సిద్ధంగా ఉంచుకోండి, వాటితోనే నువ్వు అర్చన చెయ్యి. ఏది దొరకనప్పుడు అక్షతలు వేయి. మరి తాంబూలం అయిన తర్వాత నమస్కారం, ప్రదక్షిణ, ఇటువంటివి మనం అన్నీ కూడా షోడశోపచార పూజలుగా చెప్తాం, 16 విధాలుగా చెప్తున్నాం. ఈ 16 విధాలు కూడా మనకు ఒకవేళ చేత కాకపోతే, అయ్యా ఇన్ని 16 ఉన్నాయి, ఇన్ని చెప్పారు, ఇప్పుడు అదే ప్రశ్న గురుగారు, ఇన్ని చెప్పారు మాకు ఇవన్నీ రావండి, ఈ ఆవాహన ఆసన ఇవన్నీ రావు మాకు, అప్పుడు అసలు ఏం చెయ్యాలి మేము? ఇప్పుడు ఏంటి అంటే, మనం లలితా సహస్రనామం చదువుతుంటాం, లేదంటే విష్ణు సహస్రనామం చదువుతుంటాం. ఆ చదివేటువంటి సమయంలో ప్రారంభంలోనే చెప్తారు, లం పృథ్వీ తత్వాత్మికాయై నమః గంధం పరికల్పయామి అంటారు. పంచోపచార పూజ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ పంచోపచార పూజలో మనకేంటంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, ఈ 5 నీవు చేతనైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయి. గంధం అది గొప్పగా ఏం మనం కష్టపడాల్సిన లేదు, కొద్దిగా తీసుకొని భగవంతునికి అలా సమర్పిస్తే చాలు. పుష్పం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పూలను 1, 2 ఇచ్చినా కూడా సరే. ఈ పూల విషయంలో చెప్పారు, మధ్యాహ్న సమయంలో పూలను కోయకూడదు అని చెప్తారు. మధ్యాహ్న సమయంలో కోసినటువంటి పూలను భగవంతునికి పెడితే అది కాలినటువంటి కట్టెతో సమానము అని చెప్తున్నారు. ఆ కాలినటువంటి కట్టెతో సమానమైనటువంటి బొగ్గు కావచ్చు, లేకుంటే అక్కడ వచ్చేటువంటి బూడిద కావచ్చు, ఏదైతే ఉందో దానితో సమానమంట మధ్యాహ్నం కోసినటువంటి పూలను భగవంతునికి పెడితే. కాబట్టి పూలను మధ్యాహ్నం కోయకు అని చెప్పారు. మరి ఈ పూలలో కూడా మనకేంటంటే కొంతమంది దేవతలకు ఏ పూలు పెట్టాలి, ఎలా అర్చన చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా గ్రంథాల్లో మనకు చెప్పారు. మరి గంధము పుష్పమైన తర్వాత ధూపం, అగరబత్తి చూపించడము, ఇలాంటివి చేసుకోవచ్చు. దీపము, నైవేద్యం, ఈ 5 మనం కలిపి ఏమంటున్నామంటే పంచోపచార పూజ అని చెప్తున్నాం. 16 షోడశోపచార పూజలు మనం చేయలేకపోతే అందులో నుండి 5 తీసి పక్కకి, ఈ 5ని మనకు చెప్తున్నారు. ఇది దీనికి మనకి ఏంటంటే నిత్య షోడశోపచార పూజ అని చేయొచ్చు, లేదంటే నిత్యము పంచోపచార పూజ అనేటువంటిదైనా మనం ఆచరించవచ్చు. మరి ఇన్ని చెప్పాం కాబట్టి ఇవన్నీ మేము చేయలేము, సులభమైన మార్గం ఏదైనా చెప్పు, ఇంకా ఏదైనా ఈజీగా చెప్పు. ఉదయాన్నే లేచిన వెంటనే నీవు ఎప్పుడైతే శుద్ధిగా ఉన్నావో సూర్యునికి ఎదురుగా వెళ్ళి ఒక్క నమస్కారం అలా చేసుకో, సూర్యాయ నమః అని చెప్పుకో. అది కూడా రాలేదంటే సూర్యుని ప్రతిమ, ఆ యొక్క బొమ్మను చూడండి, ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి దర్శనం చేసుకోండి. ఆ సూర్యకిరణం నీ మీద పడిందంటే చాలు, నీకు జ్ఞానసిద్ధి. మనం చైతన్యవంతంగా ఎప్పుడూ ఉండాలి అని అంటే సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడాలి. నిత్య పూజ చేయడం కూడా కారణం ఏంటంటే మనలో ఎప్పుడూ కూడా ఉత్సాహవంతంగా చైతన్యవంతంగా ఉండేటువంటి శక్తిని కలిగింపజేస్తుంది ఆ పూజా విధానం అనేది ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఏదో ఉదయాన్నే లేచి అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి అట్లా భగవంతుని దగ్గర కూర్చొని నమస్కారం చేసుకొని ఇలా బయటికి వెళ్తున్నామనంటే మనసులో ఏదో ఒక శాంతి అనేటువంటిది కనిపిస్తుంది. నువ్వు అన్ని మంత్రాలు చెప్పాల్సిన పని లేదు, అన్ని చేయాల్సిన అవసరం లేదు. కేవలం అయ్యా నువ్వు నన్ను రక్షించు, నేను క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఉంటాం. కాబట్టి అదే మనం కోరుకునేది కూడా, మన యొక్క సంస్కృతి సంప్రదాయంలో మనం చెప్పుకునేది అదే, సర్వే జనాః సుఖినో భవంతు. కేవలం నా ఇంటివాడు నేను మాత్రమే కాదు, సర్వే జనాః, కేవలం భారతదేశంలో ఉన్నవాడే కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడైతే ఒక సూక్ష్మజీవి మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. అందుకే లోకా సమస్తాః సుఖినో భవంతు అని అంటున్నాం. అంటే ఏంటి, మన యొక్క సంస్కృతిలో, మన యొక్క సనాతన ధర్మంలో అందరూ క్షేమంగా ఉండాలి అనే కోరుకుంటున్నాం. ఇంత కోరుకున్నటువంటి వాడికి ఇన్ని పెద్ద మంత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పేటువంటి వాళ్ళు చెప్తారు, చెప్పలేనటువంటి వాళ్ళు కనీసం భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడమైనా ఉత్తమం. మరి నిత్య పూజ చేసేటువంటి వాళ్ళు
ఈ రోజుల్లో ఎక్కువగా అయ్యారు ఇళ్లలో కూడా చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం అంటున్నాం కాబట్టి ఆ పూజా విధానము ఇంటిని శుద్ధి చేసుకొని భగవంతునికి నమస్కరిస్తే అదే పూజ చేసినట్టు.